నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు గ్రామాధికారి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక గ్రామాధికారి వట్టి మూఢుడు. ఒకనాడు ఒక రైతు వచ్చి, అయ్యా, నా పొలంలో ఆంబోతుపడి మేస్తోంది, దాన్ని ఎలాగైనా బయటకు తరమాలి అన్నాడు. మనిషిని పంపి తరిమే ఇస్తాను అన్నారు గ్రామాధికారి. ఆ మనిషి చేనంతా తొక్కేస్తాడేమో అన్నాడు రైతు. అయితే వాడిని చేను మధ్యకు మోసుకుపోవటానికి ఇద్దరిని ఏర్పాటు చేస్తాలే అన్నాడు గ్రామాధికారి. ఊళ్ళో వాళ్ళు కొందరు కూడబలుక్కుని గ్రామాధికారి వద్దకు వచ్చి, అయ్యా, మన ఊరి బయట శివాలయాన్ని ఒక గజం వెనక్కు జరిపితే బాగుంటుంది అన్నాడు. మనుషులను పెట్టి తోయిద్దాంలే అన్నాడు గ్రామాధికారి. గ్రామాధికారి 100 మంది మనుషుల్ని పిలిచి ఆలయాన్ని ఒక గజం వెనక్కి తోయండి అన్నాడు. ఆ పని తన సమక్షంలోనే జరగాలి కనుక ఆయన తన జరీ తలపాగా తీసి గుడి వెనక ఉంచి ముందుకొచ్చాడు. మనుషులు కొంతసేపు తోశాక గ్రామాధికారి గుడి ఏమాత్రం జరిగిందో చూడటానికి వెనక్కి వెళ్ళాడు. ఆయన తలపాగా లేదు, దాన్ని ఎవరో కాజేశారు. ఇంక తొయ్యకండ్రా, నా తలపాగా గుడి కింద పడిపోయింది, అనుకున్న దానికన్నా ఓ అడుగు హెచ్చే తోశారు అన్నాడు గ్రామాధికారి.